మీరు విజువలైజేషన్ చేస్తున్నా, ఎఫర్మేషన్ చేస్తున్నా, మనీ మెడిటేషన్స్ చేస్తున్నా, స్పెషల్ గా హోపోనోపోనో మనీ కోసం చేస్తున్నా, ఇలా ఏది చేస్తున్నా గానీ మనీ ఎనర్జీ అనేది మీకు ఇంకా చాలా బాగా వర్క్ అవ్వాలి అన్నా, లేదా ఇంతవరకు మనీ కనెక్షన్ మేము అసలు తీసుకోలేదు, మాకు మనీ ఎనర్జీ ఫ్లోస్ అనేవి బాగుండాలి అని అనుకున్నా, ఇక్కడ నేను ఈ వీడియోలో ఇస్తున్న 3 విషయాల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవి మీకు మనీ ఎనర్జీ కనెక్షన్ ని చాలా ఎక్కువగా పెంచుతాయి. ఎంతో మంది నన్ను అడుగుతూ ఉంటారు, హోపోనోపోనో ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎంతో మంది ఎక్స్పీరియన్స్లు వింటున్నాము, బట్ అయినా కూడా మా జీవితంలో మాత్రం మనీ కనెక్షన్ రావట్లేదు. రిలేషన్స్ లో బాగుంటుంది, అలాగే మేము అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి, హెల్త్ విషయంలో కూడా మాకు చాలా బాగా పనిచేస్తుంది, బట్ ఒక మనీ విషయానికి వచ్చేసరికి మాత్రం మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాము. ఒకవేళ మనీ కనెక్షన్ వచ్చినా మళ్ళీ డౌన్ ఉండి అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి లైఫ్ లో. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు మనీ ఫోకస్ చేస్తున్నప్పుడు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎక్కువగా అడుగుతూ కూడా ఉంటారు. సో ఎవరైతే విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్, మనీ కనెక్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో, మీ మేనిఫెస్టేషన్ పవర్ బాగుండి కూడా మనీ కనెక్షన్ అనేది మీకు రావట్లేదు అంటే, ఇక్కడ నేను ఇస్తున్న విషయాల్ని మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు వీడియోని చూసి ఫాలో అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సింపుల్ గా ఇక్కడ చెప్తున్న 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. అందులో ఫస్ట్ది, మీకు ఏది లేదో మనీకి సంబంధించిన విషయాలు వాటి మీద ఫోకస్ చేయవద్దు. నేను ఇది చెప్తున్నప్పుడు మీ మైండ్ లో వచ్చే కమెంట్స్ ని మీరు రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బాడీ అంతటికి మీరు ఏదైతే లేదో మీ జీవితంలో, కార్ లేదు, ఇల్లు లేదు, బిజినెస్ లో సక్సెస్ లేదు, లేకపోతే మనీకి సంబంధించిన ఇంకా వేరే ఏ వస్తువులు లేకపోయినా, మనీయే లేకపోయినా, మనీకి సంబంధించిన దేన్నైనా గానీ లేని దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి అది లేదు అనే కమాండ్ ని మీ మైండ్ తో మీ బాడీకి ఇస్తూ ఉన్నారు అంటే, మీరు మనీకి మ్యాచ్ అవ్వే వైబ్రేషన్ లో వైబ్రేట్ అవ్వట్లేదని అర్థం. ఎవరైతే మనీ వైబ్రేషన్ లో ఉండరో వాళ్ళకి మనీ కనెక్షన్ అనేది రేర్ గా జరుగుతుంది. అంటే ఇక్కడ మేము మనీ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తేనే మాకు మనీ వస్తుందా, ఏదైతే మా జీవితంలో లేదో దాని మీద దృష్టి పెడితే మాకు మనీ కనెక్షన్ ఆగిపోతుందా అంటే, ఎస్, ఖచ్చితంగా. నిజంగా ధనవంతులైన వాళ్ళు, సంపాదించిన వాళ్ళు, చాలా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడైనా గమనించండి. వాళ్ళు ఎప్పుడు కూడా లేని దాని గురించి ఎక్కువగా మాట్లాడరు. ఏది వాళ్ళు కావాలని కోరుకుంటున్నారో వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కావాలి అంటే మీ సరౌండింగ్ లో మనీ కనెక్షన్ బాగున్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి చూడండి. సో ఈ విధంగా మీ లోపల ఏవైతే లేని వాటి గురించి ఎక్కువగా ఫోకస్ జరుగుతుందో ఆ ఫోకస్ ని వెంటనే తగ్గించి, మీకు ఏవి లేవో వాటి గురించి మాట్లాడడం మానేసి, మీ జీవితంలో ఏవి కావాలనుకుంటున్నారో, ఏ మనీ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాటి మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టండి. మనీ వైబ్రేషన్ తో ఫస్ట్ మీ బాడీ అంతటిని వైబ్రేట్ చేయండి. ఇదొకటి, దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంటే ఇంకొకటి, సెకండ్ ఏంటి అంటే, మీకు ఉన్న మనీ రిలేషన్ ని ఐడెంటిఫై చేయండి. చాలా మందికి మనీ రిలేషన్ బాగుంది అని అనుకుంటారు, కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు, లేదా ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఎఫెక్ట్ కావచ్చు, లేదా మనీకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల యొక్క మాటలు కావచ్చు, చాలా ప్రభావాన్ని చూపించినప్పుడు ఆ ప్రభావం అనేది బ్లాక్స్ అని మీకు కూడా తెలియకుండానే మనీకి మీకు మధ్యలో రిలేషన్ ని చాలా ఎక్కువగా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే మనీ బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసుకుని అవి ఉన్నాయి మీ మైండ్ లో అనే విషయం కూడా తెలియకుండా చాలా సింపుల్ గా, క్యాజువల్ గా లైఫ్ లీడ్ చేసేస్తూ ఉంటారు. కుమార్ ఆంటీ అనే ఒక ఆవిడ తన స్ట్రీట్ ఫుడ్ ని రెడీ చేసి ఎప్పుడు నార్మల్ గా తను అందరికి అమ్ముతూ ఉన్నారు. అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ తింటూ ఉన్నారు. అన్లిమిటెడ్ ఫుడ్ పెడుతున్నారు, చాలా టేస్టీగా ఉంటుందని కొంతమంది వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ ని చూసి ఇంకా ఎక్కువ మంది ఆమె దగ్గరికి వెళ్ళారు. సో డిమాండ్ అనేది ఎక్కువ అవ్వే కొద్దీ సప్లై పెంచాల్సి వస్తుంది. సప్లై పెంచే కొద్దీ ఆటోమేటిక్ గా అక్కడ మనీ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇది మినిమం జనరల్ గా అందరికీ తెలిసిన ఎకనామిక్సే. అయితే ఆమె చార్జెస్ పెంచింది అని చెప్పి తనని ట్రోల్ చేస్తూ యూట్యూబ్ లో చాలా ఎక్కువగా తనని ట్రెండింగ్ చేశారు. సో అక్కడ వరకు బానే ఉంది. సో అది అందరు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు. తను కూడా, నేను సడన్ గా మనీ పెంచడం అనేది కాదు, నాకు ఇక్కడ ఇంత డిమాండ్ పెరిగింది, సప్లై అలా చేయాల్సి
వస్తుంది, సంథింగ్ తను కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మనకి అసలు మనీ బ్లాక్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది, అవేర్నెస్ ఎలా ఉండదు అనేది చెప్పడానికి నేను ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను కింద కామెంట్స్ లో చాలా మంది వీడియోస్ లో చూసినప్పుడు కింద కామెంట్స్ లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ఆమెని అనడం కంటే కూడా తెలియకుండానే చాలా మంది మనీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మాలాంటి వాళ్ళం ఏమైపోవాలి, మేము పేదవాళ్ళం, లేదా మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, లేదా మేము ఒక పూట అన్నం తినేటప్పుడు మనీ అనేది మీరు పెంచేస్తే ఎలాగా అని ఇలా మాట్లాడుతూ తెలియకుండానే కొంతమంది అయితే మనీని బ్లేమ్ చేస్తూ, ఆ మనీని కనెక్షన్ తీసుకుని ఆవిడ్ని బ్లేమ్ చేస్తూ, అక్కడ వెనక ఆమె పెట్టే ఎఫర్ట్స్ కానీ, ఆమె ఏం చేస్తుందని కానీ, తన గురించి ఏమి ఆలోచించకుండా యాజ్ యూజువల్ అంటే వీడియోస్ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫుడ్ తినే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నెగిటివ్ కామెంట్స్ ని పాస్ చేస్తూ ఉన్నారు. అది కూడా కుమార్ ఆంటీని మైండ్ లో పెట్టుకుని ఒకటే కాదు, మనీకి వ్యతిరేకంగా బ్లేమ్ చేస్తూ ఉన్నారు, మనీకి వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే తెలియకుండానే సబ్ కాన్షియస్ గా మనీకి వ్యతిరేకమైన ఆలోచనలు అనేవి మైండ్ లో ఉన్నాయని అర్థం. మీ లైఫ్ లో కూడా మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని చూసినప్పుడు లేదా ఒక సిచ్యువేషన్ విన్నప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క కష్టాన్ని గాని వాళ్ళ పరిస్థితిని గాని అర్థం చేసుకోకుండా జస్ట్ ఏదో ఒక వీడియో చూసో లేకపోతే ఒక మాట వినో మీరు గనక మనీకి వ్యతిరేకంగా నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు అంటే దాని అర్థం మీ మైండ్ లో కూడా మనీ బ్లాక్స్ అనేవి ఉన్నాయి అని, అది కూడా మీకు తెలియకుండా. సో అలాంటి బ్లాక్స్ ఏవైనా ఉంటే మనీకి వ్యతిరేకంగా మాట్లాడడం గాని, మనీకి వ్యతిరేకంగా ఎవరినైనా విమర్శించడం గాని, నేను చేస్తున్న ప్రతి పనిలోని మనీ వల్లే వీళ్ళు ఇలా ఉంటున్నారు అని చెప్పి మనీని మధ్యలో పెట్టి మనీకి ఏ సంబంధం లేకపోయినా దాన్ని నెగిటివ్ గా చూడడం గాని, ఇలాంటివి ఏమి చేసినా మీ ఎనర్జీ అనేది మనీకి వ్యతిరేకమైన ఎనర్జీగా ఉందని అర్థం. గుడ్ రిలేషన్ అనేది మీకు మనీకి మధ్యలో లేదని అర్థం. మనీ మీద ఎక్కడో తెలియకుండా రెస్పెక్ట్ ని మీరు పోగొట్టుకున్నారని అర్థం. మనీ మీద వ్యతిరేక భావాలు ఉన్నాయని అర్థం. ఎప్పుడైనా మీకు మనీకి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తే అక్కడ ఉన్న పరిస్థితుల్ని, వ్యక్తుల్ని చూసి ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మీరు పరిస్థితిని అర్థం చేసుకోండి. కానీ ఒకవేళ తప్పు ఉంటే ఆ వ్యక్తులు తప్పు అయితే వాళ్ళతో మాట్లాడండి. కానీ డబ్బు వల్లే వాళ్ళు ఇలా చేస్తున్నారు అనే మనస్తత్వాన్ని మీరు క్రియేట్ చేసుకోకండి. అది ఎదుటి వాళ్ళకి హాని కాదు, మీ మైండ్ లో అలాంటి క్రియేషన్ జరుగుతుంది కాబట్టి మీకు హాని కలుగుతుంది. సో అందుకని మీరు ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటే వెంటనే దాన్ని బ్రేక్ చేసి మీరు మనీకి గుడ్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ అసలు ఫస్ట్ మీకు మనీ రిలేషన్ ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేయండి. కష్టపడి పనిచేసే వాళ్ళని గౌరవించండి. తెలియకుండానే మనీ మీద ప్రేమతో పాటు ఎనర్జీ కనెక్షన్ కూడా క్రియేట్ అవుతుంది. ఇది రెండో విషయం. బ్లాక్స్ అనేవి లేకుండా చూసుకోండి. అవసరమైతే మన ఛానల్లో ఈఎఫ్టీ ట్యాపింగ్ టెక్నిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి చూడండి. లేదా నేను కమింగ్ డేస్ లో February 8th నుంచి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఆ క్లాసెస్ కి కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అలాగే మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మనీకి మీకు మధ్యలో గుడ్ రిలేషన్ క్రియేట్ అవ్వాలి అంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిందే. అదేంటి అంటే మనీ మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు అనే కారణాలని మీరు ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయడం. కారణాలు మీకు తెలియడం అనేది మంచిదే. దాని వల్ల మీరు ప్లాన్స్ వేసుకోవచ్చు, మంచి గోల్స్ సెట్ చేసుకోవచ్చు, మంచి విజన్ పెట్టుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. కానీ చాలా మంది 90% పీపుల్ మనీ రావట్లేదు, నా బిజినెస్ గ్రోత్ లో లేదు కాబట్టి నాకు మనీ రావట్లేదు, నాకు కాంపిటేటర్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి నాకు మనీ రావట్లేదు, నాలో స్కిల్స్ లేవు కాబట్టి నాకు జాబ్ రావట్లేదు, నా కెరీర్ సక్సెస్ అవ్వట్లేదు, లేదా నా దగ్గర మనీ లేదు కాబట్టి, ఇలా ఏవేవో రీజన్స్ వెతుక్కుంటూ అసలు మనీ కనెక్షన్ అనేది ఎందుకు లేదు అనే కారణాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఆ కారణాలే నిజమని మీ మైండ్ ని బలవంతంగా మీరు ఒప్పించినప్పుడు మనీ వైబ్రేషన్ అనేది మీ నుంచి పూర్తిగా కట్ అయిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి అనే వాళ్ళకి ఇదే రీజన్. మీరు బిజినెస్ చేయట్లేదా, జాబ్ చేయట్లేదా, కెరీర్ లో సక్సెస్ లో లేరా, లేకపోతే మీ కాంపిటేటర్స్ ఎక్కువయ్యారా, లేదా మీ బిజినెస్ లో ఏవైనా మీకు అవసరమైన స్కిల్స్ లేవా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలాంటి కారణాలు ఉన్నా గానీ అలాంటి కారణాలు వెతుక్కుని పక్క వాళ్ళకి చెప్పడానికి కారణాలు వెతుక్కునే ప్రాసెస్ లో ఆ కారణాలనే మీరు నిజం చేసేస్తున్నారు అన్న విషయాన్ని మర్చిపోకండి. మీరు ఎప్పుడైతే ఆ కారణాలన్నిటినీ తగ్గించి మీకు దగ్గరికి మనీ రాకపోవడానికి కారణాలు ఏమీ లేవు, నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను, దానికి తగ్గట్లుగానే స్కిల్స్ నేర్చుకుంటున్నాను, దానికి తగ్గట్లుగానే మనీ అరేంజ్ చేసుకుంటున్నాను, నేను అనుకున్న పనులన్నీ జరుగుతాయనే మనస్తత్వం మీలో వచ్చి ఆ ఆలోచనలు చేస్తారో అప్పటి నుంచి మీరు కారణాలు వెతకకపోవడం వల్ల మీ మైండ్ లో మనీకి సంబంధించిన ఎనర్జీస్ వైబ్రేషన్ అనేది పూర్తిగా
పూర్తిగా మారిపోతుంది. కారణాలు ఉన్న వాళ్ళ మైండ్ లో మీరు ఎప్పుడైనా గమనించండి, నువ్వు ఎందుకు సంపాదించట్లేదురా అని ఎవరినైనా అడిగితే సంపాదించకపోవడానికి, మనీ రాకపోవడానికి 100 కారణాలు వెతుకుని పెట్టుకుంటారు చాలా మంది మైండ్ లో. ఆ కారణాలు మీ మైండ్ లో ఉన్నన్ని రోజులు మనీ కనెక్షన్ అనేది మీరు తీసుకోలేరు. సో గమనించండి, గమనించి ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి మనీ ఎందుకు రావట్లేదు అనే దాని మీద కారణాలు వెతుకునే ప్రయత్నం చేయకండి. నా దగ్గరికి మనీ రాకపోవడానికి ఏ కారణాలు లేవు, నేను అనుకున్నట్లుగానే మనీని కనెక్ట్ చేసుకుంటాను, మనీని రిసీవ్ చేసుకుంటాను అనే మనస్తత్వానికి వచ్చేయండి. ఒకవేళ మీకు ఏమైనా కారణాలు దొరుకుతున్నాయి, ఒకవేళ మీకు ఏమైనా కారణాలు మీ మైండ్ లోకి వస్తున్నాయి అంటే వాటిని పక్క వాళ్ళకి చెప్తూ వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళని నమ్మించే ప్రాసెస్ లో మీ మైండ్ ని మీరు నమ్మిస్తారు కాబట్టి. మరి ఏం చేయాలి అంటే మనీ రాకపోవడానికి మీ దగ్గరికి రీజన్స్ మీకు తెలిసినప్పుడు ఆ రీజన్స్ ని మీరు గుర్తించి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో వాటి మీద దృష్టి పెట్టి మనీ కనెక్షన్ మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ కారణాలని ఒకదాని తర్వాత ఒకటి వెతుక్కుంటూ మిమ్మల్ని మీరు ఆపేసుకోవద్దు. ఎవరైతే ఈ 3 విషయాల్లో కేర్ తీసుకుంటారో, ఒకటి లేని వాటి గురించి ఎక్కువగా ఫోకస్ చేసి వాటి మీదే దృష్టి పెట్టి వాటి గురించి ఆలోచించడం చేయడం. 2, మీరు ఎక్కువగా మనీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యక్తులకి పరిస్థితులకి మాట్లాడుతున్నాను అనుకుంటూనే మనీ గురించి మీరు నెగిటివ్ గా ఇక్కడ ఇన్పుట్ చేస్తూ బ్లాక్స్ ని క్రియేట్ చేసుకోవడం. అండ్ 3, మీ దగ్గర మనీ ఎందుకు లేవో ఎక్కువ రీజన్స్ వెతుకునే ప్రయత్నం చేస్తూ ఆ రీజన్స్ ని మీరు ఆల్రెడీ నమ్మేసి అవే నిజమని చెప్పి మీరు డ్రాప్ అయిపోవడము, లేదా మనీ కనెక్షన్ తీసుకోకుండా ఆగిపోవడము, బాధపడము. ఇక్కడ నేను చెప్పిన 3 విషయాలు మీరు చేస్తున్న ప్రతి విజువలైజేషన్స్ కి, అలాగే మీరు చేస్తున్న ఫోకస్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంతవరకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలియదు అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఎవరైతే మనీ ఇంకా నా దగ్గర లేదు అని బాధపడుతూ జీవిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేసి వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోమని చెప్పండి. అలాగే కమింగ్ డేస్ లో February 8th నుంచి నైట్ 8:45 టైమింగ్స్ లో మనీకి వ్యతిరేకమైన నెగిటివ్ ఎమోషన్స్ ని క్లియర్ చేసుకుంటూ కొన్ని టెక్నిక్స్ ని మీరు ఎలా ఫాలో అవ్వాలి అనేది నేర్పిస్తూ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో మీ సక్సెస్ కి ఉపయోగపడే ఎంతో ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఇన్ఫర్మేషన్ ని మీరు ఉపయోగించుకుని మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వండి. ధనవంతులు అవ్వాలి అనే కోరిక మీకు ఉంటే సరిపోదు, దానికి తగ్గట్లుగా మీ ఆలోచనలు కూడా ఉండాలి. కాబట్టి ఆ ఆలోచనల్ని బిల్డ్ చేసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ దిస్ వీడియో. నమస్తే.